సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్పొరేషన్ విధులను పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. సమస్యల పరిష్కారం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలకు దిగిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు. ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు యు రాముల స్తూపాన్ని కూలగొట్టాడని నిరసిస్తూ ధర్నా. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు అనుకూలంగా మాట్లాడుతూ మాలలను కించపరచడం సరికాదన్న మాల మహానాడు రామగుండం నియోజకవర్గ అధ్యక్షులు మాలెం మధు. దళిత సామాజిక న్యాయం కోసం విద్యా వైద్య ఉపాధి హక్కుల కోసం పోరాడతాం. హైదరాబాద్ లో జరిగే ఏఐజిఆర్ఎం 2వ జాతీయ మహాసభలను విజయవంతం చేయండి. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ మద్దెల దినేష్, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ల పోచం పిలుపు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు గోదావరి ఖని పోచమ్మ గుడి ఆవరణలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం. శ్రీధర్మ శాస్త్ర నిత్యానదాన వేదిక వ్యవస్థాపకులు కౌటం బాబు వెల్లడి. ఓల్డ్ అశోక్ థియేటర్ ప్రాంగణంలో మిగిలి ఉన్న షాపుల నేలమట్టం. రామగుండం కార్పొరేషన్ విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం పురపాలక కార్యాలయంలో కార్పొరేషన్ పనితీరుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల ద్వారా చేపట్టిన నగరాభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, ఆస్తి పన్ను వసూలు, టౌన్ ప్లానింగ్ తదితర అంశాలను కలెక్టర్ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో టీఈఎఫ్ ఐడిసి ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, వరద నియంత్రణ పనులకు ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చే వర్షాకాలం నాటికి పూర్తయ్యే విధంగా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలో ఉన్న విద్యుత్ స్తంభాలకు సోలార్ ప్యానెల్ ద్వారా విద్యుత్ సరఫరా చేసే విధంగా పనులను ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని, ఫిబ్రవరి నుంచి కనీసం 10 సంవత్సరాల వరకు రామగుండం పురపాలక సంస్థకు ఎటువంటి కరెంటు బిల్లు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నగరంలో 1,25,00,000తో చేపట్టిన త్రాగునీటి సరఫరా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు నిర్దేశించుకున్న లక్ష్యంలో 49% ఆస్తి పన్ను వసూలు చేయడం జరిగిందని, రాబోయే మార్చి నాటికి కనీసం 95% ఆస్తి పన్ను వసూలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం నూతనంగా కొనుగోలు చేసిన ఆటోలు, ట్రాక్టర్లు సోమవారం నుంచి వినియోగించాలని, నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, చెత్త సేకరణకు సంబంధించి నిర్దేశిత షెడ్యూల్ ఫాలో కావాలని, రోడ్లపై ఎక్కడ చెత్త లేకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, అనుమతి లేకుండా ఎక్కడైనా నిర్మాణాలు జరిగితే వెంటనే తొలగించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఈఈ రామన్, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని రామగుండం మున్సిపల్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు, కుమారస్వామి డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు బుధవారం కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000కు పెంచాలని, 5 సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికులను పర్మనెంట్ కార్మికులుగా గుర్తించాలని, 11వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులకు రక్షణ పరికరాలను కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే మున్సిపల్ కార్మికుల సమస్యలపై రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిన్న అసెంబ్లీలో ప్రస్తావించడం సంతోషకరమని, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఎమ్మెల్యే పోరాడాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 21న చెలో అసెంబ్లీకి పిలుపునివ్వడం జరిగిందని చెప్పారు. ఏదైతే రెండవ పీఆర్సీ ప్రకారంగా 26,000 రూపాయలు మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి ఉందో దాన్ని ఇంతవరకు అమలు చేయడం లేదు. అది అమలు చేసేంత వరకు ఏదైతే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉందో ఆ ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు నెలకు 21,000 రూపాయలు ఇస్తున్నట్టుగా ఈ తెలంగాణలో కూడా 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 11వ పీఆర్సీ ప్రకారంగా 19,000 రూపాయల నుంచి నెలకు 30,040 రూపాయల వరకు ఒక్కొక్కరికి కేటగిరీల వారీగా వేతనాలు నిర్ణయించడం జరిగింది. దాన్ని కూడా అమలు చేయట్లేదు కాబట్టి 11వ పీఆర్సీని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటుగా కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పేసి చేస్తున్నాం. అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పును మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని రకాల వేతనాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ వేతనాలు వేటిని కూడా ఈ కార్మికులకు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని, తదితర సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము జాయింట్ యాక్షన్గా డిమాండ్ చేస్తున్నాం. మేము ఇక్కడ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. అదేవిధంగా నిన్న అసెంబ్లీలో మకాన్ సింగ్ గారు మా కార్మికులను ఉద్దేశించి వారికి జీతాలు పెంచాలని మాట్లాడడం ఏదైతుందో సంతోషకరం. వారికి మా కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు వెంటబడి మరి మా కార్మికుల జీతాలు పెంచే వరకు కూడా మీరు శ్రద్ధ తీసుకొని పనిచేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడున్న అధికారులకు మరి కనీసం పనిముట్లు కొనియడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులను కూడా మరి తాత్సారం చేస్తున్నారు. ఇది వెంటనే ఇప్పించే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేయాలని చెప్పి, అదేవిధంగా మేయర్ గారు కూడా వెంటనే స్పందించి ఈరోజే మరి అధికారులకు ఆదేశాలు ఇచ్చి మా కార్మికులకు రావాల్సిన పెండింగ్ సమస్యలన్నింటినీ రావాలి. వార్తల్లో కాసేపు విరామం. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2 BHK అండ్ 3 BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. వార్తలకు తిరిగి స్వాగతం. రామగుండం మున్సిపల్ అధికారులు రాములున్న స్తూపానికి స్థలం కేటాయించి నిర్మించి ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న డిమాండ్ చేశారు. గత 4 రోజుల క్రితం రామగుండం మున్సిపల్ అధికారులు మెడికల్ కాలేజీ రోడ్డు వెడల్పులో భాగంగా అమరుడు ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు యు రాములు స్మారక స్తూపాన్ని తొలగించడం జరిగింది. ఈ మేరకు తొలగించిన రాములు స్తూపానికి స్థలం కేటాయించి నిర్మించి ఇవ్వాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించి కమిషనర్కి మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ కార్మిక నాయకుడు విప్లవ ట్రేడ్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి యు రాములు 2004 సంవత్సరంలో హత్య చేయబడ్డాడని, అతని జ్ఞాపకార్థం స్మారక చిహ్నంగా గోదావరికని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద ప్రజలు కార్మికులు స్వచ్ఛందంగా విరాళాలతో స్తూపాన్ని నిర్మాణం చేసుకుని గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా మార్చి 14వ తేదీన కార్మికులు ప్రజలు తమ నాయకుడి సేవలు కొనియాడుతూ నివాళులర్పిస్తూ వర్ధంతి సభను జరుపుకుంటున్నామని తెలిపారు.
ఈ స్మారక స్తూపాన్ని గోదావరికని మెడికల్ కాలేజీ రోడ్ల వెడల్పు కోసం మున్సిపల్ అధికారులు తొలగించడం కార్మికుల ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని అధికారులు అతి ఉత్సాహంతో ఎలాంటి సమాచారం లేకుండా తెల్లవారుజామున స్తూపాన్ని కూల్చడాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. మేము కానీ మా పార్టీ కానీ మా యూనియన్ కానీ అభివృద్ధికి విస్తరణకు వ్యతిరేకం కాదని, అయినా కార్మికులు తమ ప్రియతమ నాయకుడిగా రాములు స్తూపాన్ని విస్తరణలో భాగంగానే ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించి నిర్మించి మాకివ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న స్తూపంకు కొంత దూరం జరిపి కట్టడం లేదా అంబేద్కర్ భవన నిర్మాణ స్థలం పక్కన కానీ RG1 GM కార్యాలయం పక్కన కానీ బస్ డిపో పక్కన ఎక్కడైనా ఒక చోట స్థలం కేటాయించి స్తూప నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. తమిళ యువరాములు స్తూపాన్ని మున్సిపాలిటీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారు. దీన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఐఎఫ్టియు తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ప్రజల కోసం, కార్మిక వర్గం కోసం పనిచేసినటువంటి తమిళ యువరాములు, ఆ యువరాములు చనిపోయినటువంటి దాన్ని స్మరించడం కోసం ఇక్కడ చౌరస్తాలో ఒక స్తూపాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఆ స్తూప నిర్మాణంలో అనేక మంది కార్మికులు సహకారాలు కూడా అందించారు. మరి అటువంటి స్తూపాన్ని మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి విషయాలు చెప్పకుండానే దౌర్జన్యంగా తెల్లారంగా దొంగలు లెక్క వచ్చి ఆ స్తూపాన్ని కూల్చడం అనేది ఇది సరైనది కాదు. అదే కాక ఈరోజు మేము మున్సిపాలిటీ అధికారులను అడుగుతున్నాం, మీకు వాళ్ళ రోడ్డు వెడల్పు కావాలనుకున్నా లేకపోతే మీకు ఏమైనా అభివృద్ధి కావాలనుకున్నటువంటి విషయాలు కనుక ఉంటే ఫస్ట్ నోటీసు ద్వారా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇట్లా కూర్చోడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు నాయకులు ఏ వెంకన్న, ఈ నరేష్, చిలక శంకర్, కొల్లూరు మల్లేష్, మెరుగు చంద్రయ్య, ఎం దుర్గయ్య, ఆర్ రాయమల్లు, సమ్మెట తిరుపతి, ఎం కుమార్, అజయ్, వి మల్లేష్, శ్రీనివాస్, ఎం కుమరయ్య, జి వెంకన్న, రాజకుమరయ్య, ఐ సాంబయ్య కుమార్, సమ్మయ్య, సదానందం, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు అనుకూలంగా మాట్లాడుతూ మాలలను కించపరచడం సరికాదని మాల మహానాడు రామగుండం నియోజకవర్గ అధ్యక్షులు మాలెం మధు అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు నాయకులు దావు రమేష్ తో కలిసి మాట్లాడుతూ మాలలు ఎప్పుడు వర్గీకరణకు వ్యతిరేకం కాదని, అందులో నిజ నిర్ధారణ చేసుకుని చేయాలన్నదే తమ డిమాండ్ అన్నారు. మందకృష్ణ మాదిగ వర్గీకరణ పేరుతో మాదిగలను రెచ్చగొట్టే చర్యలకు పూనుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఒకే వర్గానికి అనుకూలంగా మాట్లాడడం మూలంగా మిగతా వర్గాలకు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత విధానాలతో ఇప్పటికే విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వం ఇది సవరించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి మాదిగలకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గం గురువారం చెలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. మాల సోదరులు అందరూ చెలో అసెంబ్లీ ముట్టడికి తరలి రావాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఆలోచన విరమించుకుంటూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా గట్టిగా బయటకు వచ్చి మాల సంఘం తరపున మాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు కోరలేదు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి, మీరు ఆలోచించి అందరి సర్వేలు, అందరి మదిలో ఏమున్నది అని చెప్పి సర్వేల ద్వారా నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను. అంతేకాకుండా ఎన్నోసార్లు, ఎన్నో రోజుల నుంచి మందకృష్ణ మాదిగ గారు బయట ఉన్నటువంటి విద్యార్థులను, చదువురాని వాళ్ళను రెచ్చగొడుతూ వాళ్ళ కులం వైపు తిప్పుకొని వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే విధంగా వాళ్ళను ఒక తీవ్రవాదులుగా మలుస్తూ ప్రతి చోట వారికంటూ ఒక సంఘ విద్రోహులుగా తయారు చేసే కార్యక్రమం నిర్వహిస్తారు. మాలలు ఎప్పుడూ ఆ విధంగా ప్రవర్తించలేదు. చదువుతో, విజ్ఞతతో ముందుకెళ్తున్నాం. అంతేకాకుండా ఇంతకుముందు జరిగినటువంటి ప్రతిఫలాలు, గవర్నమెంట్కు సంబంధించినటువంటి ప్రతిఫలాలు ఏమున్నాయో 100కు 100% వాళ్ళే మాదిగలే ఎక్కువగా వినియోగించుకున్నారు.
మాదిగ సోదరులందరికీ కూడా మనం ఎప్పుడు కూడా అన్నదమ్ములమే. వాళ్ళు ఒక్కరే కాదు, ఉన్నటువంటి అన్ని కాస్ట్లతో మేము సమానంగా విఘ్నతతోని అందరినీ కలుపుకొని పోయే మనోభావాలు ఉన్నటువంటి మనుషులం. దయచేసి మీకు ఒక విజ్ఞప్తి, దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు 100%గా దీనిపై సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఇచ్చిన దానికి అన్ని కమిటీల ద్వారా నివేదిక తీసుకొని ఒక మంచి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇక్కడున్న ప్రజాలోకానికి, ఇక్కడున్న కార్మిక వర్గానికి, ఇక్కడున్న యావత్ తెలంగాణ ప్రజలకి మీరు ఒక సందేశం ఇచ్చిన వాళ్ళు అవుతారు, దానికి రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు అవుతారు. అట్లా కాకుండా మీరు కోర్టు తీర్పు ఇచ్చింది, ఆ తర్వాత మేము మళ్ళీ స్టేకి వెళ్ళినాం, మళ్ళీ జరుగుతూ ఉన్న క్రమంలో మీరు వన్ సైడ్ మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఈ వన్ సైడ్ మాట్లాడేదాన్ని మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ఏంటంటే వాట్సాప్ గ్రూపులలో కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, మిగతా అన్ని గ్రూపులలో చాలా దురదృష్టంగా వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగానే ప్రతి ఒక్క పోస్ట్ వస్తూ ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతూ ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గౌరవనీయులు, అన్ని ఏరియాలో ఉన్న శాసనసభ్యులు కూడా ఈ విషయాన్ని మీరు ఆ ఏరియాలలో ఉన్న ఆ నియోజకవర్గంలో ఉన్న కమిటీలతో చర్చించి నిజ నిర్ధారణ ఒక కమిటీ వేసి దీనికి తదాస్తు పలకాలి. లేకపోతే రానున్న రోజులలో ప్రమాదం ముంచి ఉంది. మా రాష్ట్ర కమిటీ, మా సెంట్రల్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకి మేము గోదావరిఖని నుంచి వెళ్ళి, పెద్దపల్లి జిల్లా నుంచి వెళ్ళి, అన్ని డివిజన్ల నుంచి వెళ్ళి కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు ఆలోపే ఒక మంచి సలహాను లేదంటే మంచి సందేశాన్ని పత్రికా ముఖంగానో, ప్రెస్ ముఖంగానో, వీడియో ముఖంగానో మీరు ఇస్తే మేము అన్నీ విరమించుకొని ఎక్కడికక్కడ ఉంటామని ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఈ విలేకరుల సమావేశంలో మాల మహానాడు కార్పొరేషన్ అధ్యక్షులు పిట్టల వెంకటి, నంది నగేష్, కొండ కుమార్, ఎరకల లింగమూర్తి, సోగల వెంకటి, దాసరి కిష్టయ్య, జంజిపల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. దళిత సామాజిక న్యాయం కోసం విద్యా, వైద్య, ఉపాధి హక్కుల కోసం పోరాడతామని హైదరాబాద్ లో జరిగే ఏఐడిఆర్ఎం 2వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ మద్దల దినేష్, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషం పిలుపునిచ్చారు. గోదావరిఖని భాస్కరరావు భవన్లో బుధవారం దళిత హక్కుల పోరాట సమితి రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో జనవరి 5, 6, 7 తేదీలలో హైదరాబాద్లో జరిగే జాతీయ మహాసభలను పురస్కరించుకొని కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించడం మహత్తరమైనదని, సమన్యాయ కల్పనలో మన ప్రభుత్వాల కృషి లోపం కనిపిస్తున్నదని అన్నారు. తరతరాలుగా అణిచివేత, అంటరానితనం, వివక్షత, దోపిడీ, పీడనల కింద నలిగిపోతున్న అట్టడుగు వర్గాలైన దళిత అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా దళిత సామాజిక న్యాయం కోసం విద్య, వైద్య రంగాన్ని రద్దు చేయాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం, దేశ సంపదలో దళితుల వాటా కోసం సమర శంఖారావం పూరించడానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో అఖిల భారత దళిత హక్కుల ఉద్యమం ఏఐడిఆర్ఎం 2వ జాతీయ మహాసభలు పెద్ద ఎత్తున ప్రారంభం కావడం జరుగుతుందని వారన్నారు. దేశ ప్రజలందరికీ గుండెకాయ లాంటి భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండడం ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని వారన్నారు. గోదావరిఖని ప్రాంతంలోని సామాజిక వర్గానికి చెందిన బడుగు, బలహీన వర్గాలు ఇటు జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని వారు కోరారు. జనవరి 5, 6, 7 తారీఖులలో ఇక్కడ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మహాసభలను అందరూ కూడా సభలకు హాజరై ఈ సభలను విజయవంతం చేస్తూ ఈ యొక్క కలపత్రంలో ఉన్నటువంటి హక్కులు, దళితులకు సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఏఐడిఆర్ఎం సంఘ నాయకులకు, ఇలా కార్యకర్తలు అందరూ కూడా అధికంలో విచ్చేసి ఆ యొక్క మహాసభలను విజయవంతం చేసి వారి ఎంబడి ఉండి ఈ ప్రాంతానికి చెందినటువంటి హక్కులలో ఏ ఒక్కటి కూడా గవర్నమెంట్ నుంచి తెచ్చుకొని అన్ని హక్కులను సాధించుకొని మన జీవన వృత్తిని పెంపొందించుకోవాలని కూడా మేము ఈ కార్యవర్గానికి పిలుపునిస్తాం. ఆల్ ఇండియా దళిత్ రైట్స్ మూమెంట్ 2వ జాతీయ మహాసభలు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుండి మరి పెద్ద ఎత్తున ప్రతినిధులు వస్తూ ఉన్నారు. తరతరాల నుంచి
దోపిడికి, వివక్షతకు, అణిచివేతకు గురైనటువంటి దళిత బడుగు బలహీన వర్గాల కోసం మరి అనేకమైనటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాల మెడలు వంచాలనే ఉద్దేశంతో అనేక సంవత్సరాలుగా దళిత హక్కుల పోరాట సమితి ఏఐడిఆర్ఎం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తున్న తరుణంలో అదేవిధంగా 3 పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కడ చూసినా దళితులపై అనేకమైనటువంటి దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న వేళ మరి ఈరోజు జనవరిలో జరగబోయే జాతీయ మహాసభలో ఒక శంఖారావం పీల్చబోతా ఉంది. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రల రాజయ్య, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు తోడుపునూరి రమేష్ కుమార్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు శనిగరపు తిరుమల, ఇక ఏఐటీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, గంగారపు ప్రసాద్, జి చంద్రయ్య, సిరిసిల్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు గోదావరి ఖని పోచమ్మ గుడి ఆవరణలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం నిర్వహించనున్నామని శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక వ్యవస్థాపకులు కౌటంబాబు తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అయ్యప్ప మాలధరణ ప్రేరణతో 18 సంవత్సరాలుగా శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ద్వారా వృద్ధులకు, పేదలకు అన్నదానం చేస్తూ వస్తున్నామని తెలిపారు. 36 సంవత్సరాలుగా తాను అయ్యప్ప స్వామి మాలధరణ కొనసాగిస్తూ ఈసారి దాతల సహకారంతో గోదావరిఖని పోచమ్మ దేవాలయం ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అన్నదాన కార్యక్రమం 41 రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం మధ్యాహ్నం పోచమ్మ దేవాలయం ఆవరణలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం జరుగుతున్నదని వెల్లడించారు. అయ్యప్ప మాలాధారణతో, అయ్యప్ప స్వామి మాలాధారణ ప్రేరణతో గత 18 సంవత్సరాలుగా శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆవిర్భావానికి అయ్యప్ప మాలే కారణం. నాకు అయ్యప్ప స్వామి అంటే అన్నదాన ప్రభు, ఆయన పేరును సార్థకం చేయడం కోసం ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక అనే ఒక గొప్ప వ్యవస్థను, స్వామివారి వ్యవస్థను ఏర్పాటు చేసి ఆకలిగా ఉన్న అన్నార్తులకు కడుపు నిండా అన్నం పెట్టేటువంటి వ్యవస్థను ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాం. స్వామిని స్మరించుకోవడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ 41 రోజు అన్నదాన కార్యక్రమాన్ని చేసినాం. ఇప్పుడు స్వామికి కృతజ్ఞత చెప్పడం కోసం అయ్యప్ప స్వామి పడిపూజ, దాని తర్వాత అందరికీ ఆ బాటలో నడవాలనే సంకల్ప సిద్ధి, దాని ప్రేరణ ఇలా ఉంటుంది. దేవుడిని నమ్మితే దైవసేవ చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు అనే ఒక దాన్ని తీసుకుపోవడం కోసమే అనాథాలకు, ఎవరైతే నిరాశ్రయాలు ఉంటే వాళ్ళకు అన్నదానం పెట్టే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అక్కడనే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. నాకు నచ్చి వాళ్ళతో పాటు గత 10 సంవత్సరాలు వాడుతూ ఉన్నాను. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలని మేము ఆలోచిస్తున్నాము. కాబట్టి ఇంకా ప్రజలు మాకు సహకరిస్తే మేము ఇంకా కొనసాగిస్తాం. దానిలో భాగంగా 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన చౌరస్తాలో పోచమ్మ గుడిలో రేపు వార్షికోత్సవం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలు అలాగే అయ్యప్ప స్వాములు దయచేసి అందరికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మనవి చేస్తూ ఈ విలేకరుల సమావేశంలో శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక నిర్వాహకులు బైస రఘుసింగ్, నీరెడ్డి శ్రీనివాస్, తౌట వెంకటి, అజయ్, తరుణ్, కొండకుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో కాసేపు విరామం. శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరి ఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా? ఆగండి, ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరి ఖని పట్టణంలో అందుబాటులో ఉంది. ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖానా నందు ఇప్పుడు కుట్టు లేకుండా, కట్టు లేకుండా, కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును. కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును. బీపీ, షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును. కనురెప్పలతో కంటికి రక్షణ. శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కన్నులకు పూర్తి సంరక్షణ. మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి. శ్రీకాంత్ కంటి దవాఖానా,
దవాఖానా, రెడ్డి కాంప్లెక్స్, లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్స్ 8919634275 మరియు 8074911632. వార్తలకు తిరిగి స్వాగతం. సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు కోసం అసెంబ్లీలో చర్చించి అమలు చేయాలని సిఐటియు అర్జీవన్ కార్యదర్శి మొండే శ్రీనివాస్ కోరారు. ఆర్జీవన్ ఏరియా వర్క్ షాప్ లో సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం జరిగిన గేట్ మీటింగ్ లో గోడ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ అసెంబ్లీ సింగరేణి ఎన్నికలలో ఇప్పుడున్న పాలక ప్రభుత్వం సింగరేణి కార్మికులకు సొంతిల్లు అమలు చేస్తామని, అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని, మారుపేళ్ల సమస్య పరిష్కరిస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరం అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్యల మీద చర్చించకపోవడం దురదృష్టకరమని, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో కోల్డ్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు కార్మికుల చిరకాల కోరిక సొంతింటి పథకం అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు చిరకాల కోరిక సొంతింటి పథకం అమలు చేయాలని అటు అసెంబ్లీ ఎన్నికలలో, సింగరేణి ఎన్నికలలో అన్ని కార్మిక సంఘాలు, ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఈ హామీని నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో కార్మికులకు సొంతింటి పథకంపై తీర్మానం చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా సింగరేణికి సంబంధించిన రేకుల కోటలన్నింటినీ, కాలం చెల్లిన కోటలన్నింటినీ కూలగొట్టి కార్మికునికే సొంతం చేసి డబుల్ బెడ్రూమ్ కట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మక్కర్ సింగ్ గారు మా కార్మికులకు సంబంధించిన సొంతింటి పథకం మీద తీర్మానం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఏరియా వర్క్ షాప్ ఫిట్ కార్యదర్శి నంది నారాయణ, సంతోష్, బాది రవి, బొద్దుల ఓదేలు, బొడ్డుపల్లి రవి, సంతోష్, అరణ్య అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. రాబోయే మార్చి నెలలో జరిగే 10వ తరగతి పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణపై కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే మార్చి నెలలో జరిగే 10వ తరగతి పరీక్షల కోసం ఇప్పటి నుండి ప్రణాళిక సిద్ధం చేసుకుని విద్యార్థుల స్థాయిని పెంచి వారి సామర్థ్యాల ప్రకారం మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, విద్యార్థులకు ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్టులో పరీక్ష పెట్టాలని, రాబోయే 3 నెలల పాటు ప్రతి 10వ తరగతి విద్యార్థి పాఠశాలకు వచ్చే విధంగా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉన్నత పాఠశాలలోని హెడ్ మాస్టర్ ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయులు పిల్లలను దత్తత తీసుకొని 10వ తరగతి పరీక్షకు ప్రిపేర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6, 7 తరగతుల విద్యార్థుల కోసం చివరి 2 పీరియడ్లు రెమిడియల్ క్లాసెస్ నిర్వహించాలని, ముఖ్యంగా రీడింగ్ స్కిల్ పెంచాలని, 8, 9 తరగతి విద్యార్థులకు కనీస అభ్యాసన సామర్థ్యాలను పెంచాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, జిల్లా సమగ్ర శిక్షా సమన్వయకర్త పిఎం షేక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి 10,000 రూపాయల నిత్యావసర సరుకులను అందజేసి విహెచ్ఆర్ ఫౌండేషన్ అండగా నిలబడింది. ఎన్టీపీసీ 2వ డివిజన్ ఇంద్రమ్మ కాలనీకి చెందిన గొల్రా విజయ్ ఇల్లు కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి కాలిపోవడంతో ఆమె కుటుంబానికి మంగళవారం సాయంత్రం విహెచ్ఆర్ ఫౌండేషన్ 10,000 రూపాయల నిత్యావసర సరుకులను అందజేసినట్లు డివిజన్ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి తెలిపారు. ఇంద్రమ్మ కాలనీలో నివాసముంటున్న గొల్రా విజయ కొద్ది రోజుల క్రితం ఆమె ఇంట్లో లేని సమయంలో ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకొని పూర్తిగా దగ్ధమైంది. నిర్వాసితురాలైన గొల్రా విజయను ఆదుకోవడం కోసం అమెరికాలో ఉంటున్న వ్యాలా హరీష్ రెడ్డి విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా 10,000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులను పంపించడంతో స్థానిక కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు కవితారెడ్డి, సౌజన్య, వసంతతో పాటు విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యుడు రాము తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఖని ఓల్డ్ అశోక్ థియేటర్ ప్రాంగణంలో మిగిలి ఉన్న షాపులు బుధవారం సాయంత్రం నేలమట్టమయ్యాయి.
గోదావరి ఖని పట్టణం అభివృద్ధిలో భాగంగా స్థలాన్ని సింగరేణి యాజమాన్యం ఇటీవలే ప్రభుత్వాన్ని అప్పగిస్తూ పత్రాలను అందజేయగా పత్రాలను అందుకున్న రామగుండం ప్రభుత్వ అధికారులు పాతబడిన ఓల్డ్ అశోక్ థియేటర్ స్థలంలో మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని మొదటిగా ఓల్డ్ అశోక్ పాడుబడ్డ థియేటర్ ను కూల్చివేయగా కోర్టు నుండి ఉన్న స్టే ఆర్డర్స్ అయిపోయిన వెంటనే షాపులను కూల్చుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఓల్డ్ థియేటర్ సమీపంలో ఉన్న మిగతా మొబైల్ షాపులను కూల్చివేశారు. దీంతో ఆపరేషన్ ఓల్డ్ అశోక్ థియేటర్ పరిసమాప్తమైంది. ముఖ్యాంశాలు మరొకసారి. కార్పొరేషన్ విధులను పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. సమస్యల పరిష్కారం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలకు దిగిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు. ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు యు రామన స్తూపాన్ని కూలగొట్టాడని నిరసిస్తూ ధర్నా. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు అనుకూలంగా మాట్లాడుతూ మాలలను కించపరచడం సరికాదన్న మాల మహానాడు రామగుండం నియోజకవర్గ అధ్యక్షులు మాలెం మధు. దళిత సామాజిక న్యాయం కోసం విద్యా వైద్య ఉపాధి హక్కుల కోసం పోరాడతాం. హైదరాబాద్ లో జరిగే ఏఐజిఆర్ఎం 2వ జాతీయ మహాసభలను విజయవంతం చేయండి. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ మద్దెల దినేష్, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ల పోచం పిలుపు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు గోదావరి ఖని పోచమ్మ గుడి ఆవరణలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం. శ్రీధర్మ శాస్త్ర నిత్యానదాన వేదిక వ్యవస్థాపకులు కౌటం బాబు వెల్లడి. ఓల్డ్ అశోక్ థియేటర్ ప్రాంగణంలో మిగిలి ఉన్న షాపుల నేలమట్టం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.